హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ వ్లాగ్స్. ఇప్పుడైతే మనమైతే కొండగట్టు టెంపుల్కి అయితే వెళ్తున్నాం. మిగతా విషయాలు అయితే అక్కడికి వెళ్ళినాక మాట్లాడుకుందాం. సో వెయిట్ అండ్ వాచ్ ఫర్ మోర్. సో గైస్, మేమైతే మా కార్లో వెళ్ళాము. మీరు వెళ్ళాలనుకుంటే బస్లో కూడా వెళ్ళొచ్చు, కానీ కొంచెం త్వరగా వెళ్ళాలి. మాకైతే ఆల్మోస్ట్ హైదరాబాద్ నుంచి 4 hours పట్టింది. కొండగట్టుకి వెళ్ళే రూట్లోనైతే లొకేషన్స్ చాలా బాగున్నాయి గైస్, నాకైతే చాలా నచ్చినాయి. గాయస్, ఇప్పుడే టెంపుల్కి అయితే రీచ్ అయినాం. రీచ్ కాగానే పార్కింగ్ అయితే ఉంది. పార్కింగ్ అయితే చాలా పెద్దగా ఉంది. పార్కింగ్కి ఆపోజిట్లోనే రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. గాయస్, మేమైతే ఇప్పుడే దర్శనానికి అయితే వెళ్తున్నాం. చూద్దాం ఎంత టైం అయితే పడుతుందో. గాయస్, ఇక్కడనైతే వాహనాలు అయితే పూజ చేస్తారంట. సో గాయస్, ఇప్పుడైతే ఇవైతే సీతమ్మ కన్నీరు వల్ల ఏర్పడ్డ గుంతలు. ఇందులో నుంచి అయితే ఎప్పుడు నీళ్ళు బయటకు వస్తూనే ఉంటాయంట. గాయస్, ఈవినింగ్ 4:30 to 6 అయితే దర్శనం ఉండదంట. మేము వచ్చేసరికి అయితే ఆల్మోస్ట్ టైం ఒక 5 అయింది. సో మీరైతే టైమింగ్స్ చెక్ చేసుకొని రండి. గాయస్, టెంపుల్ ముందల వ్యూ అయితే చాలా బాగుంది, నాకైతే చాలా నచ్చింది. మేమైతే దర్శనం టైం వరకు ఖాళీగా ఉండడం ఎందుకని ప్రదక్షిణలు చేస్తూ ఉన్నాము. ప్రదక్షిణలు అయిపోయే టైంకి ఒక 5:30 వరకు అట్లా లైన్లోకి అయితే వెళ్ళి నించున్నాము. సో మేమైతే ఆల్మోస్ట్ ఒక 15-20 minutes వరకు లైన్లోనైతే వెయిట్ చేసినాం గైస్. సో మీరైతే నెక్స్ట్ వచ్చినప్పుడల్లా టైం అయితే చెక్ చేసుకోండి. మినిమం ఒక 4 లోపల ఇక్కడ ఉండాలి, లేదా 6 తర్వాత ఉండాలి. అట్లయితే దర్శనం ఈజీగా అవుతుంది. సో గాయస్, ఇప్పుడే కొండగట్టులో దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడైతే కుమ్రవెల్లికి అయితే వెళ్దామని ఆలోచిస్తున్నాము. వెళ్తే మాత్రం నెక్స్ట్ వీడియో అదే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.